అమ్మాయి గారు, ఈ శాలువా అబ్బాయి గారిది కదా? అవును. అదే కదా, మనం ఒక్కసారి చూస్తే మర్చిపోం కదా. పైగా ఇది మామూలు శాలువానా? అబ్బాయి గారు ఎంతో ప్రేమతో క్షేమ గారికి ఇచ్చిన శాలువా కదా. అవును. మరి మీ దగ్గర ఉందేంటి అమ్మాయి గారు? అది సియా బట్టల్లోంచి పొరపాటున నా బట్టల్లో కలిసిపోయి ఉంటుంది. అంతే ఉంటుందిలేండి. అప్పుడిప్పుడు వచ్చిన శాలువాని షియమ్మ గారు ఇంత భద్రంగా దాచుకున్నారంటే ఆ ప్రేమ అంత గొప్పదన్నమాట. సర్లేండి, ఈ శాలువాని బాగా ఉతికి ఇస్త్రీ చేసి అబ్బాయి గారికి ఇద్దాం. ఈ శాలువా ఆయనకెంతో అపురూపం, ఆయన ప్రేమ గుర్తు. ఏమంటారు, తీసుకెళ్ళనా? ఇక ఈ జన్మకి ఆయనకి దగ్గరయ్యే అదృష్టం లేని దాన్ని ఇది మాత్రం నా దగ్గర ఎందుకు? గతాన్ని గుర్తు చేస్తూ బాధ పెట్టడానికి తప్ప. అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రసాయే అంటాంటే నా పెళ్ళి కాసి కంగుంది రసాయే. మళ్ళీ వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? అబ్బా, వీడొకడు. అబ్బా, కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. ఏం కావాలి వీడికి? హలో, చెప్పేంటి? ఫోన్ చేస్తుంటే అలా కట్ చేస్తావేంటి? ఫోన్ కట్ చేయడం కాదు, నీ పీక్ కట్ చేయాలి. ఎందుకంత కోపం సియా? నేను చెప్పేది వింటే ఎగిరి గంతేస్తావు. నువ్వేం చెప్పక్కర్లేదు. చెప్పినా ఎగిరి గంతేసే పరిస్థితుల్లో నేను లేను. ఇప్పుడిప్పుడే నా కాపురం సర్దిద్దుకుని భార్యగా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. ఆయనకి భార్యగా, ఈ ఇంటికి కోడలిగా మంచి పేరు తెచ్చుకుంటే చాలు. అంతకన్నా ఇంకేమీ నాకు అవసరం లేదు. అరేరే, ఏమైంది సియా నీకు? సినిమా హీరోయిన్ కావాలనే కలలుగానే నా సియాయేనా ఇలా మాట్లాడుతుంది? అవునులే, కలలు ఎందరో కంటారు, కానీ వాటిని నిజం చేసేంత వరకు పోరాడే వాళ్లే కొంతమంది మాత్రమే ఉంటారు. ఇంకెంతకాలం పోరాడాలి? నువ్వు చెప్పిన ప్రతిసారి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. డబ్బులు తెచ్చాను, నగలు తెచ్చాను. ఒక్కసారైనా నువ్వు చెప్పింది జరిగిందా? మళ్ళీ చుట్టూ తిరిగి ఇంటికే రావాల్సి వచ్చింది. అందులో నా తప్పే ఉంది సియా. మొన్న మధ్యలో మీ నాన్న వెనక్కి రప్పించకపోయింటే ఈ పాటికి నువ్వు సినిమా హీరోయిన్ అయిపోయేదానివి. ఏదైతే ఏంటి, తిరిగి తిరిగి ఇంటికే చేరుకున్నానా లేదా? ఈసారి మళ్ళీ అలాంటి తేడా ఏదైనా జరిగితే ఇంటికి కాకుండా పోతుంది నా బతుకు. ఇంతవరకు జరిగింది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు సియా. ఇప్పుడు నాకు ఒక ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్కి మేనేజర్ అవకాశం వచ్చింది. ఓహో, నా కోసం ట్రై చేస్తూ నువ్వు సెటిల్ అయిపోయావన్నమాట. అంటే నా జాబ్ నీకోసం కదా? నేను మేనేజర్ అయితే అందులో నువ్వు హీరోయిన్ కదా సియా. నేను సినిమా హీరోయిన్ అవుదాం అనుకుంటే ఈ పాటలు డాన్సులు చేయడం ఏంటి? హే, సినిమా అయితే నేషనల్, అదే సాంగ్స్ ఆల్బమ్ అయితే ఇంటర్నేషనల్. ఏమో
ఏ హాలీవుడ్ డైరెక్టరో నీ ఆల్బమ్ చూసి డైరెక్ట్గా నువ్వు అక్కడ ఛాన్స్ కొట్టేస్తే? అయినా నా వల్ల కాదు. ఇక్కడ వ్రతం ఏదో చేయబోతున్నారు. ఈసారి దాన్ని ఎగ్గొట్టి మళ్ళీ నీతో రాలేను. రావడం అంటే ఇప్పుడు కాదు. నేను మేనేజర్గా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు వస్తే చాలు. ఆ, ఆ, నేను రానని చెప్తున్నాను కదా. వస్తావు సియా. అసలు సినిమాల కంటే ఆల్బమ్కి నువ్వు పర్ఫెక్ట్. నీలాంటి డాన్సర్ అసలు ఎవరున్నారు చెప్పు. ఉంటాను. నిజమే, నాలాంటి డాన్సర్ ఎవరున్నారు? ఇదిగో కౌసల్య, నీ కోడళ్ళని పిలు. అలాగే అత్తయ్య. ఊర్మిళ, సియా, త్వరగా రండి. ఏంటి, బట్టల దుకాణం ఇంట్లోనే పెట్టారు? ఎందుకేంటి, కొనుక్కోడానికి. నీకు నచ్చిన చీర తీసుకో. సియా, నువ్వు కూడా నీకు నచ్చిన చీర తీసుకోమ్మా. సరే బామ్మ. చూస్తావేంటి, శారీ సెలెక్ట్ చేసుకో. నాకేం అవసరం లేదత్తయ్యా, నేను బయటకెళ్ళి షాపింగ్ చేసుకుంటానులేండి. అంటే మాకెవరికి షాపింగ్ చేసుకోవడం కుదరదు అన్నా నీ ఉద్దేశం? రేపు వట సావిత్రి వ్రతం ఇంట్లో అందరం చేసుకుంటున్నాం. అందరం కలిసే కొనుక్కుందామని ఇంటికే పిలిపించాను. రోజుకో వ్రతం చావగొడుతున్నారురా బాబు. అత్తయ్య, వైదేహి అక్కను కూడా పిలవనా? తన వ్రతాలన్నీ బాగా చేస్తుంది. నిజమే, కానీ ఈ వ్రతం పెళ్ళైన వాళ్ళు తమ భర్తలతో కలిసి చేయాల్సిన వ్రతం. వైదేహికి ఇంకా పెళ్లి కాలేదు కదా. అయితే ఇది అక్క చేయాల్సిన వ్రతం. కానీ లెక్క ప్రకారం నాకే పెళ్ళైనట్టు కదా, నేనే చేయాలి. నేను చేయాల్సిన వ్రతమే, కానీ నాకక్కడ చోటు లేదు. వైదేహి వ్రతం చేయకపోతే ఏంటమ్మా, దగ్గరుండి నీతో చేయిస్తుంది కదా, తనకు కూడా ఒక చీర తీసుకో. అలాగే బామ్మ. నేను తీసుకోనా ఇందు? ఎవరికి దేవాంశ్? వైదేహికా? ఏం మాట్లాడుతున్నావు? వైదేహికి దేవాంశ్ ఎందుకు తీసుకుంటాడు? వాడి పెళ్ళాం కోసం సెలెక్ట్ చేయడానికి వచ్చినట్టున్నాడు. అంటే సియా వైదేహికి తీసుకోరా అన్నప్పుడే నేను తీసుకోనా అని వచ్చాడు కదా, వైదేహి కోసమేమో అనుకున్నాను.
ఇంతకీ దేవాంశ్ క్లారిటీ ఇవ్వలేదు ఎవరి కోసము అని. ఏంటి క్లారిటీ ఇచ్చేది అంటే ఎవరి పేరు చెప్పినప్పుడు తీసుకుంటానంటే వాళ్ళ కోసమే తీసుకున్నట్టా? మిగతా వాళ్ళ సంగతి వదిలేసి ముందు నీ సంగతి చూడు. నాకేదో తేడా కొడుతుంది. నువ్వు సెలెక్ట్ చేసుకో మనవడా. అయితే ఇక నేను సెలెక్ట్ చేయడం ఎందుకు? లేదు లేదు, నీకు నచ్చింది నువ్వు సెలెక్ట్ చేయి, నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేస్తా. ఇది సూట్ అవదు. సియా ఇక్కడుంటే అటేటో చూసి సూట్ అవ్వదంటాడేంటి? ఎస్, నా అనుమానం నిజమే. వైదేహి కోసం సెలెక్ట్ చేస్తున్నావు కదా, చెప్తా. ఏం మనవడా, ఆ చీర నచ్చిందా? అదే చూస్తున్నాను ఇందు. చందమామ లాంటి గుండ్రటి మొహం, ఆల్చిప్పల్లాంటి కళ్ళ, నాజూకైన నడుమ, సియా లే. నడువైతే నాజూకే గాని ఆ మొహం కోలమొహం. కళ్ళు చాప కళ్ళలా చిన్న కళ్ళు. అసలు నువ్వు చీర తీసుకుంటుంది సియాకేనా అని నా అనుమానం. నా కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు?
ఏమో మీ ఆయన మనసులో ఎవరున్నారో, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో. ఊర్మిళ, ఇందాకటి నుంచి చూస్తున్నాను. అసలేంటి నీ అనుమానం? చందమామ లాంటి మొహం అంటే అచ్చం చందమామలా ఉంటుందా? ఆల్చిప్పల్లాంటి కళ్ళు అంటే అచ్చం ఆల్చిప్పల్లా ఉంటాయా? వాడి భార్యని వాడికి నచ్చినట్టు వాడు పొగుడుకుంటున్నాడు. నీకేంటి నష్టం? నీకు కావలసిన చీర నువ్వు తీసుకెళ్ళు. ఆయనేదో నా కోసం తీసుకుంటున్నారేమోనని ఈవిడ అనుమానం. అంత అదృష్టమే ఉంటే తాళి కట్టించుకుని కూడా ఇంత దూరంలో ఎందుకుంటాను? మనోడా, అయితే ఈ చీర నీకు నచ్చింది కదా? నచ్చింది ఇందు. అయితే ఇప్పుడే ఇక్కడే సియాకివ్వు, లేకపోతే ఇంకెవరికో అని నిజంగానే అనుమానిస్తారు. తీసుకో సియా. ఇప్పుడు నీ అనుమానం తీరిపోయిందా? వైదేహి కోసం చీర సెలెక్ట్ చేసి అంత సింపుల్ గా సియాకిచ్చేసాడేంటి? అత్తయ్య, నాకే చీర కూడా నచ్చింది. తీసుకోమ్మా. సియా ఆగు. ఇందాక ఇచ్చిన చీర ఇదే కదా? ఇది ఏమైందండి? అంటే ఇందాక చూస్తే బాగున్నట్టు అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తుంటే పెద్దగా బాగున్నట్టు అనిపించలేదు. నీకు కూడా నచ్చలేదు కదా, అందుకే ఈ చీర తీసుకున్నావు కదా? ఆహా, అదేం లేదండి. మీకు నచ్చింది కదా అని ఇది కూడా తీసుకున్నాను. వద్దు, నాకు నచ్చిందని నువ్వెందుకు కాంప్రమైజ్ అవడం? అయినా ఇప్పుడు ఇది నాకు కూడా పెద్దగా నచ్చలేదు కదా, అందుకే రేట్ని ఇచ్చేద్దాం, సరేనా? సునైనా, ఉసే ఇట్రా. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. ఏంటత్తయ్యా? ఒకసారి వెళ్ళి అయ్యప్ప పంతుల్ని కలువు. ఆయనకన్నీ తెలిసే. నా పేరు చెప్పి విషయం చెప్పు. మొత్తం అంతా ఆయనే చూసుకుంటాడు. దేని గురించి అత్తయ్యా? దేని గురించి అడుగుతావేంటే నీ మొహం? ఇప్పుడు మనకున్న చిక్కేంటి? ఆ వైదేహి మెడలో ఉన్న తాళిబొట్టే కదా. పంతుల్ని కలిస్తే ఏ పూజో హోమమో చేసి ఆ తాళి తీయించి వాళ్ళ బంధాన్ని విడదీస్తాడే. ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? దుష్ట పూజలు చేసి వైదేహిని అల్లుడు గారిని విడదీస్తారా? లేకపోతే విడిపోమంటే విడిపోతారా? తాళి తీయమంటే అది తీయదు. పోనీ వాళ్ళేమైనా దూరంగా ఉన్నారా అంటే, దశరథ రామయ్య పెళ్లి చేస్తానన్నాడని తిన్నగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గరే పెట్టాడు నీ మొగుడు. ఇలాగే వదిలేస్తే వాళ్ళిద్దరూ ఒక్కటైనా అయిపోతారే. ఏది ఏమైనా ఇలాంటి పూజలు చేయటం మాత్రం పాపం అత్తయ్యా. పాపం పాపం అనుకుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందే. పోనీ నీ కూతురు మొగుడు లేకుండా నీ కళ్ళెదురుకున్న ఉండడం నీకిష్టమా చెప్పు?
అయితే ఇంతకు మించి వేరే దారి లేదు. అయినా వైదేహికేదో అన్యాయం జరిగిపోయినట్టు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? కోరి పెళ్లి చేసుకున్నది కాదు కదా. ఇద్దరూ మొగుడు పెళ్ళాలి అనుకోవటలేదు కదా. అసలు వైదేహినే సియాని అల్లుణ్ణి ఒకటి చేస్తానని మాటిచ్చింది కదా. వాళ్ళని విడదీయడానికి ఏదైనా చేస్తే తప్పేంటే? అయినా సరే అది తాళిబంధం అత్తయ్యా. అందుకని ఈ పాటలని పడేది. ఎలాగోలా సియా అల్లుడు ఒకటైపోతారనుకున్నాను. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలమైపోయాయి. చివరికి అబ్బాయి సియ మెడలో తాళి కట్టబోయి కట్టకుండా వదిలేశాడు. అప్పుడు నాకొకటే అర్థమైంది, వైదేహి మెడలో తాళి ఉండగా సియ మెడలో తాళి పడదు.